హలో అండి, అందరికీ నమస్కారం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దున్నే చిటికారింది అనుకుంటున్నారా? నేనైతే పొద్దున్నే గుమ్మడి పువ్వు పెరుగుదామని వచ్చినానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి గుమ్మడి పూలు. ఈ గుమ్మడి పువ్వు గమనించారా? కాయతో వచ్చిన పువ్వు ఇది మాత్రం పెరగకూడదు. లోపల చూడండి ఎలా ఉన్నాయో. ఈ గుమ్మడి పువ్వు అయితే నేను పెడుతున్నాను. ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి. నెక్స్ట్ ఈ గుమ్మడి పువ్వు అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే మనం 2 గుమ్మడి పూలు అయితే తీసుకున్నామండి. గుమ్మడి చెట్టు చూడండి ఎలా కనిపిస్తుందో మార్నింగ్ టైము. ఫ్లవర్స్ అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి. గుమ్మడికాయలు కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. గుమ్మడికాయలు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ గుమ్మడి పూలను అయితే డిసెంబర్ 14 నుంచి జనవరి 14 దాకా ఇంటి ముందర వైకుంఠ ముగ్గులు వేసి చూడండి పేడ ఎలా పెడుతున్నాను ముగ్గులో. ముగ్గుకి ఇప్పుడైతే మనము పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాం. గొబ్బమ్మను అయితే పెడుతున్నామండి. గొబ్బమ్మ పసుపు పెట్టి ఇప్పుడు కుంకుమ అయితే చుట్టూరు పెట్టుకున్నాం. చుట్టూరు అయితే పెట్టి ఇప్పుడు గొబ్బమ్మ పువ్వునైతే ఆ పేడలో అయితే పెడదాము. గొబ్బమ్మలు ఇప్పుడు చుట్టూరు మనము గొబ్బమ్మ ఆ పువ్వుకి చుట్టూరు కుంకుమ పెట్టుకున్నాం. పసుపు కుంకుమ అయితే పెడుతున్నానండి. చుట్టూరు అయితే పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాము. ఇవి ఎక్కువ మన పల్లెటూళ్ళలోనే పాటిస్తారండి. టౌన్లో అయితే నేను ఎక్కడ చూడలేదు. చూడండి ఎలా ఉందో. ముగ్గులో అయితే గొబ్బమ్మను అయితే పెట్టుకున్నాము. మా ఇంటి ముందర కదా వేరే వాళ్ళు అయితే పెట్టారు. మా ఈదిలో ప్రతి ఒక్కరు పాటిస్తారండి. గొబ్బమ్మను పెడతారు వైకుంఠ ముగ్గులేసి. అఫ్కోర్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.